ఈ టొమాటో రెసిపీ నా ఫేవరెట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగా ఉంటుంది. దీంట్లో ఇంకా బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. తాలింపు గింజలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక టిప్ అండి, సాల్ట్ వేసుకుంటే కొద్దిగా తొందరగా ఫ్రై అయిపోతుంది ఆనియన్స్ అనేవి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత దాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో లైట్గా వచ్చాయి. ఈ టైంలో మనం ముందుగానే కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. టొమాటోస్ని 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి. లేకపోతే ఒక 1/4 పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. టొమాటో పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అలా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాము. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ వేసుకుంటే, బాయిల్డ్ ఎగ్స్కి ఏంటంటే ఘాట్లు పెట్టుకోవాలి అక్కడక్కడ నైఫ్తో. అప్పుడు ఈ టొమాటో కర్రీలో ఉండే పుల్లగా ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అంతా ఎగ్స్లో కూడా వెళ్ళి సూపర్ టేస్ట్ వస్తుంది. పక్కా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.